కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జ్ఞానేశ్వర్ గారికి, అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పట్లాభరణ కృష్ణమోహన్ రావు గారు, బీసీ ఉద్యమానికి ఆయన పాత్ర అమోఘంగా ఉంది. అట్లాంటి కృష్ణమోహన్ గారికి, ప్రొఫెసర్ తడక యాదగిరి గారికి, విద్య కృష్ణ గారికి మన గురించి మాదిగంలో వచ్చిన బీసీల గురించి ఆయన చేసిన పోరాటం చాలా గొప్పది. ప్రొఫెసర్ వినోద్ గారికి, తాడూరి శ్రీనివాస్ గారికి, దాస్ సురేష్ గారికి, దిలీప్ గారికి, వరగంటి వెంకటేశ్వర గారికి, కొండ దేవయ్య గారికి, బీజేపీ మోర్చా ఆనంద్ గౌడ్ గారికి, నీల వెంకటేష్, పెద్ది జగదీష్, మహేష్ కుమార్ గారికి, రఘురామ్ నేత గారికి, విద్య కృష్ణ గారికి, లక్ష్మణ్ బాబుజీ గారి గురించి చెప్పారు. లక్ష్మణ్ గారితోటి నాకు 1977 నుంచి చాలా సన్నిహితంగా ఉద్యమాలలో పంచుకున్నటువంటి సన్నిహితత్వం ఉన్నది. నేను ఉద్యమాలలో మొదటి భాగంలో పేద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకోవాలని హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి అంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఈయన్నే కృష్ణమోహన్ చెప్పినట్టు రోజు ఉద్యమాలు, సచివాలయం మీదకి ఒక రోజు 4000 మందితోటి ఉద్యోగాలు భర్తీ చేయాలని వచ్చిన రోజు ఫైరింగ్, టీయర్ గ్యాస్ కలిపితే అందరం గుంపు కొండాలక్ష్మణ్ బాపూజీ ఇంట్లోకి వెళ్తే ఆయన ముందుకు వచ్చి కాపాడిన పోలీసులందరినీ బెదిరించి. అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు. అంతేకాదు 1977లో హాస్టల్ పెట్టాలని ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారి పెట్టాలని కొట్లాడుతుంటే చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గారు 5 హాస్టళ్ళు 10 హాస్టళ్ళు ఇస్తుండే. ఇట్లా అయితే విన్నారని మొత్తం అప్పుడు బీసీ హాస్టళ్ళు లేవు, ఎస్సీ హాస్టల్ ఉంటే నేను కూడా ఎస్సీ హాస్టల్లో ఉన్నా, నింబోలెడ్డి హాస్టల్లో. యూనివర్సిటీ నుంచి పిల్లలందరినీ బస్సులు హైజాక్ చేసి 2000 మందితోటి అసెంబ్లీ మీద లోపలికి పోయి జంపు చేసి పోలీసులను దొబ్బి తుక్కు అసెంబ్లీని మలగొట్టాం. అలగొడితే ఆ రోజు చెన్నారెడ్డి పిలిపించి చర్చలు జరిపారు. తెల్లారే మన లక్ష్మణ్ బాపూజీ గారు, గౌతులచ్చన్న గారు, ఇలా గౌతులచ్చన్న అప్పుడు అపోజిషన్ లీడర్ ఉన్నాడు పార్లమెంట్లో, అసెంబ్లీలో పిలిపించి మీటింగ్ పెట్టారు. పెడితే అందరూ కూడా ఒకరిద్దరు, లచ్చన్న గారు, కొందరు బీసీ లీడర్లు, కృష్ణయ్య గారు, మీరు అసెంబ్లీ మీద దాడి చేయడం అది మంచిది కాదన్నారు. కానీ బాపూజీ ఒక్కడే సపోర్ట్ చేశారు. ఆయన పీస్ఫుల్గా చేస్తాడు అని నిన్నారు లచ్చన్న అని అడిగింది ఆయన పోతే ఎప్పుడన్నా మీకు 100 హాస్టల్ వస్తే ఈరోజు చెన్నారెడ్డి 500 అనౌన్స్ చేసిండు. పగలగొట్టకుంటే అనౌన్స్ చేస్తుడేనా? లేకపోతే 5 హాస్టళ్ళు మీరు అపోజిషన్ లీడర్ ఉన్నావు, నువ్వేం చేసినావు అని అడిగిండు. పిల్లలు వలగొట్టిన దాకా నువ్వేం చేసినావు, ఇప్పుడు తప్పంటావా అని ప్రశ్నించినటువంటి ఇద్దరు డిస్కస్ చేసిండు. ఆయన కూడా కమిట్మెంట్ ఉన్న నాయకుడు లచ్చన్న, కమిట్మెంట్ ఉన్నాడు, సపోర్ట్ కూడా చేశాడు. ఆ ఉద్యమానికి ఇంకా కంటిన్యూ చేయని చెప్పి 5000 రూపాయలు కూడా ఇచ్చాడు లచ్చన్న. అంత ఇద్దరు అంత కమిట్మెంట్లో పోటీ పడుతున్నారు ఇద్దరు. లక్ష్మణ్ బాపూజీ ప్రతి ఉద్యమాన్ని ఎంటేసుకొని మద్దతు ఇచ్చి చాలాసార్లు సోదరుడు చెప్పినట్టు నేను హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు మాఫీ చేయాలి, ఇన్సెంటివ్ స్కాలర్షిప్లు ఇవ్వాలి అని చదువుకోవాలి. ఎస్సీ బీసీలు మొదట చదువుకుంటే చైతన్యం పెరిగితే ఆ తర్వాత ఉద్యమం విస్తరిస్తుంది అనేటటువంటి ఓ ఎజెండాతోటి నేను పోరాటాలు చేస్తుంటే ఆ విషయాన్ని లచ్చన్న ఓ రోజు చర్చకెట్టారు బాపూజీ గారి సమక్షంలోనే. మీరు ఈ చదువు గురించి చేసుకుంటేనే రాజ్యాధికారం గురించి పోరాటం చేయాలి, మా మద్దతు ఎప్పుడు ఉంటుంది, నువ్వు ఇవ్వకూడవు, విద్యార్థుల మద్దతు ఉంది, అందరు నీకు సపోర్ట్ ఉన్నారు, చేయమని చెప్పాడు. ఆ సందర్భంగా ఈయన్నే 1984లో కాలేజీ పిల్లలందరినీ తెచ్చి సర్పంచుల దాని మీద రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి లోకల్ బాడీలో రిజర్వేషన్లు పెట్టాలని ఉద్యమాలు చేసినాం. అప్పుడు కాలేజ్ హాస్టళ్ళ కంటే హై స్కూల్ హాస్టళ్ళు ఎక్కువ ఉండే. పిల్లలందరూ వస్తే ఆంధ్రభూమి పత్రిక ఒక ఆర్టికల్ రాశాడు విలేకరి, సర్పంచులు ఎంపీటీసీ జిల్లా పరిషత్తులకు హాస్టల్ పిల్లలకు సంబంధం ఏమిటిదని. ఏ పత్రిక లేదా, ఒక్క పత్రిక రాశారు. ఆ విలేకరులు అందరూ ఈయన్నే బాపూజీ దగ్గర ఉంటారు ఎప్పుడు, షెల్టర్ లేకని. ఈ ఉద్యమాలు చేస్తుంటే గొడవలు అవుతుంటే అందరూ అన్న కడి ఉడుతున్నారు. అప్పుడు లచ్చన్న అడిగారు, మన బాపూజీ అడిగారు,
ఏంటిది నువ్వు గట్ట రాస్తావా? ఈరోజు పిల్లలే రేపు సర్పంచులు అవుతారు, జడ్పీ చైర్మన్లు అవుతారు. మరి ఏడికెళ్తే రాలేదు దినాన్ని ఆయనకున్న వనరుల ప్రకారం ఆయన తీసుకొచ్చి చేస్తుడు, ఇష్యూ మీద చేస్తున్నాడు. ఇటువంటి రాతలు మళ్ళీ ఎప్పుడు రాయకని హెచ్చరించినటువంటి గొప్ప వ్యక్తి లచ్చన్న బాపూజీ గారు. లచ్చన్న బాపూజీ మేము గంటల తరబడి మీటింగ్లలో చర్చ చేసేది ఏ ఇష్యూ మీద ఫైట్ చేయాలి. చివరికి ఈ సర్పంచ్ రిజర్వేషన్లు సాధించినాక బాపూజీ గారు ఆయన బంగ్లా మీద ఎప్పుడు కూర్చుంటుంటే చాలామంది ఇంపార్టెంట్ లీడర్లు అందరూ వస్తుంటే సాయంత్రం పూట గంటల తరబడి బిస్కెట్లు డ్రై ఫ్రూట్స్ చాలా దాపుకుంటా చర్చ పెడుతుండే. ఎప్పుడు పెడితే ఇక కృష్ణయ్య గారు ఇవన్నీ చేసుకుంటేనే చట్టసభల రిజర్వేషన్లు పెట్టాలి, పెడితేనే మన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. రోజు రోజుకు డబ్బు ప్రాబల్యం పెరుగుతుంది. మనం దీని మీద పెద్ద ఉద్యమం చేయాలట. అప్పుడు బాలగౌడు సాబు వాళ్ళందరూ కూడా లచ్చన్న దగ్గర బాపూజీ దగ్గరికి వచ్చేది లచ్చన్నతో సహా. వచ్చినప్పుడు మన మాణిక్రావు అన్నాడు, సర్పంచ్ రిజర్వేషన్లు అప్పుడే మాణిక్రావు కృష్ణయ్య గారు మీరు ఏమి స్కాలర్షిప్లు అనుకుంటున్నావా? ఈ సర్పంచులు వాళ్ళ సీట్లు అది, వాళ్ళ సీట్లు నీకెందుకు ఇస్తారు? ఈ అటుకోల్సులం ఎందుకు కొట్టాడుతున్నావు? సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్తులు అగ్రకులాల రెడ్డిల సీట్లు, వీళ్ళు నీకు వాళ్ళ సీట్లు వదులుకొని మీకు ఇస్తారు. ఈ పోరాటం అంతా వృధా అవుతుందని చెప్పాడు ఎవరు? మాణిక్రావు గారు. అయితే బాపూజీ ఏమన్నారు తెలుసా? వృధా కాదు, ఏ పోరాటము చరిత్రలో వృధా అవ్వలేదు. స్వతంత్రం ఎట్లొచ్చిందని అడిగినాను. స్వతంత్రం పోరాటం ప్రారంభమైనప్పుడు చిన్నగా అయింది, ఇంత బ్రిటిష్ వాళ్ళందరూ రవి అస్తమించని బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టే వరకు పోయింది. తప్పనిసరి ఈరోజు పిల్లలతో స్టార్ట్ చేసిన ఈ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీది రేపు రాజ్యాధికారం వైపు పయనిస్తుంది. మనం అందరం ఆయనకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి బాపూజీ గారు ఎప్పుడు వెన్ను తట్టి మద్దతుగా నిలబడేవాడు. కృష్ణబోరి ఇంతకుముందు చెప్పినప్పుడు అడ్డంతా ఈయనే ఆయన ధర్నాలు ఇప్పుడు ఇందిరా పార్కులో కావప్పుడు ఈయనే జరుగుతుండే ధర్నాలని సచివాలయం దగ్గర. ధర్నాలు జరిగితే లారీలలో జనాన్ని చేస్తుంటాయి. అప్పుడు ఈ బస్సులు లేకుండా ఇప్పుడు బస్సులు, కానీ అప్పుడు లారీలు పెట్టాలంటే పోలీసు వాళ్ళు అందరు దూరం తీసుకుపోయి పెట్టుడారు. బాపూజీ గారు నా మొత్తం స్థలం మీకే ఇస్తా, ఇళ్ళనే లారీలు పెట్టాలని చెప్పి, ఎందుకంటే పోలీసుల రిప్రెషన్ ఉన్నా పోలీసులను చాలా ధైర్యంగా బెదిరిస్తుండే. నా స్థలం ఇస్తుండే, ఇది ప్రైవేట్ స్థలం మీకెందుకు అని పోలీసులు ఉద్యమాలలో లారీలను అలౌ చేయకూడదు. కానీ బాపూజీ గారు తీసుకొచ్చిన కూడా ఆయన భోజనం కానీ, వేషాద బట్టలు కానీ, ప్రతి స్టెప్లో సింప్లిసిటీ, నేచర్ పచ్చి కూరగాయలు తినడం, ఇవన్నీ ఆయన చేసే ప్రతి అడుగున ఆయన ఉన్నటువంటి అలవాట్లు, అబద్ధాలు ఆడకపోవడం, నిజాయితీ ఉండడం, అంకిత భావంతో ఉండడం, ప్రిన్సిపల్గా జీవితం గడపడం అనే ఒక గొప్పతనాలు వర్ణించాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను 1977 నుంచి ఆయన చివరికి చనిపోయే వరకు కూడా నేను ఏఎల్ మల్లయ్య, బాలగౌడు, అదేవిధంగా గౌతు లచ్చన్న మేమందరం కలిసి బీసీల సమస్యల మీద చాలా చర్చ చేసి ఎప్పుడు అంటుండే. అప్పుడు పోలీసు నిర్బంధం ఉన్నా అంటుండే, ఎప్పుడన్నా ఇబ్బంది అయితే ఈ వీళ్ళందరూ ఏ లీడర్లు వాళ్ళ పేర్లు ఎందుకు కానీ ఈ లీడర్లు అన్నిడే చెప్తారు, నీకు ఎవరు హెల్ప్ చేయరు, నాకు ఒక్క ఫోన్ చేయి, నేను మనుషులను పంపిస్తా, పైసలు పేర్లకు పైసలు పంపిస్తా అని చెప్పిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణరావు. 1986 లోపల రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. 3 సార్లు బంద్ జరిపాము రాష్ట్రంలో. 60 బస్సులు కాలిపోయినాయి, వందలాది మందికి జైలు వేసి. 1990 మండల్ కమిషన్ అప్పుడు కూడా 100 బస్సులు బంద్, 2 సార్లు బంద్ జరిపాం. 1990 మళ్ళీ 2007లో కూడా బంధువులు జరిపితే బస్సులు కాలబెడితే చాలామంది మన పిల్లలందరినీ జైళ్ళలో నింపేశారు. అయినా అప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పూర్తి సహకారం అందించిండు. మన వాళ్ళందరికీ మా అండగా నిలబడ్డాడు. ప్రతి ఉద్యమానికి ఆయన తోడుగా, నీడగా, ఒట్టి మాటలతోటి గారు సహకారం కూడా వీలైనన్ని చోట్ల బెయిల్ కూడా ఇప్పించేటటువంటి ప్రయత్నం చేసి ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి గొప్ప నాయకుడు. ఆయన గురించి చెప్పాలంటే, ఒక్కొక్కరు చెప్పాలంటే పెద్ద మహాభారతం అయితే తడక యాదగిరి కూడా రాయలేడు దాన్ని. ఇప్పుడు రాసింది కానీ ఇంకా అంత పెద్ద చరిత్ర ఉంటుంది. ఆయన గురించి రాయాలంటే చాలామంది, ఇప్పుడు లచ్చన్న గారు లేరు, బాలగౌడు గారు లేరు, చాలామంది ఆయనతో చేసిన వాళ్ళు లేరు, కొంతమంది ఉన్నారు. ఆ విషయాలన్నీ ఆయన
అనుభవాలతోటి పంచుకుంటే ఉద్యమ అనుభవాలే తప్ప వేరే అనుభవాలే లేవు. ఆయన దగ్గర కూర్చుంటే ఉద్యమాల గురించి మాట్లాడడమే, బీసీల అభివృద్ధి గురించి మాట్లాడడమే, రాజ్యాధికారం గురించి మాట్లాడడమే. బాపూజీ గారికి ఆయన ఆత్మ తృప్తి చెందాలంటే బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చిన రోజే ఆయన ఆత్మ తృప్తి పొందుతాయని చెప్పి మీరందరూ కోరినట్టుగా బాపూజీ గారికి మనం ఆయన త్యాగాలు, ఆదర్శవంతమైన నిబద్ధత, నిజాయితీ, అంకితభావం ఉన్నటువంటి జీవితానికి భారతరత్న ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. దాని విషయంలో ఎవ్వరు శంకించొద్దు. కర్పూర్ ఠాకూర్కి ఇచ్చారు, అదే స్థాయి లోపల బాపూజీ కూడా అట్లాంటివి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. కర్పూర్ ఠాకూర్ ముఖ్యమంత్రి అయిన నిజాయితీపరుడు, నిబద్ధత కలిగిన వాడు కాబట్టి ఆయన గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అన్ని ప్రిన్సిపల్స్ కూడా నిబద్ధత, నిజాయితీ, నీ విలువలతో ఉన్నటువంటి జీవితం కలిపినటువంటి బాపూజీ గారికి భారతరత్న ఇస్తే తక్కువేం కాదు. భారతరత్ననే అందరం అన్ని సంఘాలు డిమాండ్ చేసి మీరు అందరు చొరవ తీసుకొని ఒక డ్రాఫ్ట్ కూడా తయారు చేసి అన్ని కుల సంఘాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేద్దామని మేము అందరూ గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఆయన జీవితం స్ఫూర్తిదాయకమైనది, ఉద్యమాలను ఎంకరేజ్ చేసినటువంటి జీవితం. అడుగున ప్రతి ఉద్యమాన్ని ఎంతోమంది డిస్కరేజ్ చేస్తే కూడా ఆయన ఎంకరేజ్ చేశాడు. ఆయన కరాఖండిగా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. 100 మంది ఉండి ఇది తప్పు, ఈ ఉద్యమం మీరు అసెంబ్లీ వెళ్ళగొట్టడం, డైరెక్టరేట్ వెళ్ళగొట్టడం, ఇది చాలా టూ మచ్ ఉంది ఇది అని చెప్పి మనోళ్ళు అంటుంటే నేను ఒక్కడే అట్లా వెళ్ళగొట్టకపోతే ఎవరు తింటారా? నాకు బాలగొడు సాబ్ ఏం మాట్లాడుతున్నావు, పలగొట్టకపోతే ఇంట రావాలి. పిల్లలు ఆవేశంతో వెళ్ళగొడతారు, ఎట్టకేసుకోవాలి, నువ్వు అట్లా డిస్కరేజ్ చేయకని చెప్పేవాడు. అంత అంకిత భావము, ముక్కుసూటితనం ఉన్నటువంటి మన బాపూజీకి ఆయన జ్ఞాపకాలు తీసుకుంటే ఒడవదు, రోజుల తరబడి ఒడవదు. 2004లో పార్టీ పెట్టాలని చాలా శతవిధాల ప్రయత్నం చేశారు. జిల్లాలో ఆ వయసులో కూడా ప్రతి కుల సంఘం ఆఫీసులో మీటింగ్లు పెట్టారు. ప్రతి సంఘం, మున్నూరు కాపు, ముదిరాజు, కుర్మ సంఘం, యాదవ సంఘం, ప్రతి కుల సంఘం అక్కడిని అందరినీ తీసుకుపోయి మీటింగ్ పెట్టారు. 2-3 జిల్లాలు కూడా తిరిగి ఆ వయసులో కాళ్ళ నల్లగొండకు, అదేవిధంగా రంగారెడ్డి, వికారాబాద్కు, అనేక చోట్ల సంగారెడ్డికి, ఇట్లా అనేక చోట్ల మీటింగ్లు పెట్టడం, హైదరాబాద్లో కూడా మీటింగ్ పెట్టి ముందుకు తీసుకుపోదామని చాలా ప్రయత్నం చేసినటువంటి, కఠోర పరిశ్రమ చేసినటువంటి బాపూజీకి బీసీ జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుందని, రాజ్యాధికారం సాధించడమే ఆయనకు నిజమైన నివాళి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటారు. సోదరుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, దాస్ సురేష్ గారికి, జ్ఞానేశ్వర్ గారికి, జ్ఞానేంద్ర గారికి, ఉస్మాన్ హాజరీ గారికి, వెంకటేష్ గౌడ్ గారికి, మిగతా మహిళా సోదరులకి, వచ్చిన పాత్రికేయ మిత్రులకి, అష్ఫాక్ బాయ్కి, అశోక్ గౌడ్, నరేందర్ గారికి అందరికీ కూడా పేరు పేరున గుర్తు చేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ, ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భమున తెలంగాణకై అసలు భాషను అమరులను గుర్తు చేసుకుంటూ, నిజంగా తెలంగాణ రాష్ట్ర సిద్ధి కొరకై పనిచేసిన పెద్దలు పూజ్యులు నా అదృష్టం కొండలక్ష్మి బాపూజీ గారితో కలిసి పనిచేయడం. తెలంగాణ ఉద్యమ ఏర్పాటు క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి దగ్గరికి బాపూజీ గారు ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంతో కల్పించడం, తను నిరాహార దీక్ష చేస్తూ 97 సంవత్సరాల కాలం వయసులో కూడా రాష్ట్ర ఏర్పాటు చేసినప్పుడు ఇవాళ సోనియా గాంధీ గారి దృష్టి ఆకర్షిత చేస్తూ ఎందుకు తెలంగాణ ఉద్యమం ఇంత ప్రజా ఉద్యమంగా మారిందని గుర్తించడంలో బాపూజీ యొక్క పాత్ర, తన జన్మ యావత్తు ఏ విధంగా పోరాటం చేసిందనేది సోదరుడు జగదీశ్వర్ మీకు చెప్పినట్టు. ఆఖరికి తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకొని ఏర్పాటు చేసుకుంటే ఆ పార్టీకి తన ఇంటి స్థలాన్ని ఇచ్చినందుకు బుల్డోజర్తో గోలగొట్టింది అప్పుడు చంద్రబాబు నాయుడు. వారు చనిపోయినప్పుడు ఇక్కడ ఇదే ప్రాంతంలో పెద్దలు కేశవరావు గారు నేను కలిసి అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారితో ఇక్కడ వారి చనిపోయినప్పుడు ఆఖరి క్షణం వరకు చేయించడం ఇక్కడ జరిగింది. వారి దాన సంస్కరణ ఇక్కడ చేయడం జరిగింది. ఇవాళ మనందరి యొక్క డిమాండు ప్రభుత్వం ప్రకటించినా ప్రకటించకపోయినా తెలంగాణ యావత్తు సమాజం అట్టడుగు అన్నిటికన్నా ముఖ్యంగా బలహీన వర్గాలు
గుర్తించేది మనకు జాతిపిత నిజంగానే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. బాపూజీ గారిని పిలిచేది. చిన్నప్పటి చదువుకున్నప్పుడు కూడా వారు రంగారెడ్డి జిల్లాకి ఉన్నప్పుడు లేక మంత్రిగా తర్వాత క్రమంలో కూడా వారిని బాపూజీ అని పిలిచేవాళ్ళు. వారితో నేను నేర్చుకుని చాలా విషయాలు ఉన్నాయి. అంత వయసులో కూడా వారు మాట్లాడే తీరు కానీ పెద్ద చిన్నని గౌరవించే తీరు. నాకు ఒకసారి ఫోన్ చేసి నేను బాపూజీని మాట్లాడుతా ఉన్నాను, మిమ్మల్ని అంటే మీరు అని చెప్పి సంబోధిస్తాను. వారి ఇంటికి రావడం, బంజారాల్స్ రావడం, కలిసి మాట్లాడుకోవడం, ఇవన్నీ జీవన స్మృతి ఒకటి అవుతే తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకొని తన ఇంటి స్థలాన్ని కోల్పోయిన లెక్క చేయకుండా రాష్ట్ర ఏర్పాటుకు పోరాటం చేసిన బాపూజీని విస్మరించి అవమానపరిచి చేసింది బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఏ విధంగా మీ అందరి పోరాటంతోనే ఇక్కడ జలదృష్టి తన ఇంటి స్థలంలో ఈ విగ్రహ స్థాపన చేయించడం జరిగింది. రాష్ట్రం ఏర్పాటు జరిగాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాపూజీ యొక్క స్మృతి చిహ్నాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పి కార్యక్రమం చేస్తుంది. అధికార పార్టీలు ఉండడం వేరు, అధికారం ఉండడం వేరు. నేను ప్రజా గొంతుగా ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ఒకటే ఉంటుంది. సో వాళ్ళ అధికార పార్టీలు ఉన్న అధికారం లేను. నిన్న మంత్రి బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ కేశవరావు గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళు వివిధ జిల్లాలకు ఏదో జెండా ఎగరేస్తానికి వెళ్ళారు, కానీ మమ్మల్ని అందరూ కూడా పోవాలని వారు కూడా కోరుకోవడం జరిగింది. విజయశాంతి కూడా వస్తామని చెప్పినాడు, వచ్చి అనుకుంటాను. సో ఇవాళ మనందరి యొక్క అంటే మనం గౌరవించుకోవడం, బీసీల అభివృద్ధి అంటే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి. సోదరుడు జాజు శ్రీనివాస్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఇవాళ అట్టడుగు వర్గాల అభివృద్ధి కొరకై రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు అత్యధిక నష్టపోయింది మన బీసీ వర్గాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇవాళ సురేష్ మాట్లాడుతూ కూడా చెప్పినట్టు అంటే ఏ వర్గం కొరకైతే మనం వస్తామో ఆ వర్గం కొరకు పోరాటం చేయాలి. ఇవాళ ఎందుకు నేతన్నలు ఇంకా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు? ప్రభుత్వాలు మారినా కూడా నేతన్నల కష్టాలు అట్లే ఉన్నాయి, గీతన కష్టాలు అట్లే ఉన్నాయి, యాదవ సోదరుల కష్టాలు అట్లే ఉన్నాయి, కుటుంబ సోదరుల కష్టాలు అట్లాగే ఉన్నాయి. అందుకే రాహుల్ గాంధీ ఆశించింది ఏంటంటే తెలంగాణ ప్రజాప్రభుత్వం అంటే కులగణన జనగణన చేపట్టడం కాదు, ఆ వర్గాలకు ప్రాతినిధ్యం కూడా జనాభా ప్రాతిపదికన వనరులు అందాలి, రిజర్వేషన్స్ ఏర్పాటు కాదు. ఆ వనరుల పంపకం అనేది జరగాలి. దాని కొరకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంపవర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వనరులు కూడా మన జనాభా ప్రాతిపదికన చెందాల్సిన అవసరం ఉంది. దానికి కంటిన్యూ పోరాటం జరగాలి. ఇక్కడ సోదరుడు రాపుల్ గణేశ్వర్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. బాపూజీ చనిపోయినప్పుడు కనీసం చాలామంది పద్మశాలి సోదరులు కూడా దగ్గరికి రాలే. అప్పుడు ఆ రోజు రాత్రి అంతా మనం కూర్చొని అన్ని జిల్లాల నుంచి రమ్మని చెప్పి కోరడం జరిగింది. ముఖ్యమంత్రి తెల్లారి వరకు కూడా ఇక్కడ దాన సంస్కరణ చేసుకొని ఒప్పుకోరు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి. మనందరం కూడా ఏకమై పద్మశాలి భవనంలో కేశవరావు మనం కూర్చున్నప్పుడు థ్రెటన్ చేసి ఇచ్చిన పర్మిషన్ ఇవ్వకపోయినా ఇక్కడ చేస్తామని చెప్పి మనం సిద్ధమైనాక అప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఒప్పుకొని చీఫ్ సెక్రటరీకి అధికార లాంఛనం చేసిన కొరకు చేసినారు. అంటే మన పోరాటం రాష్ట్రం ఏర్పాటు అయినా కూడా సామాజిక న్యాయం నిరంతర పోరాటం. సామాజిక న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. బాపూజీ యొక్క సేవలు మా అందరికీ తెలుసు. వారు శాసనసభ్యుడిగా, తెలంగాణ వాదిగా, రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా చేసిందని తెలుసు. ఇవాళ మనందరి కోరిక కూడా ఏంటంటే ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినం రోజున గతంలో రాష్ట్రం సమైక్యాంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గౌతు లచ్చన్న ఉండే, ధనభిక్షం ఉండే, పెద్దలు జగన్నాథరావు గారు ఉండే, బాపూజీ గారు ఉండే. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక అత్యధిక బీసీ నాయకత్వం తగ్గిపోయిందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అయింది. ప్రభుత్వాలు మారిన అణచివేత కొనసాగుతూ ఉన్నది. ఈ అణచివేత కొనసాగొద్దని చెప్పి రాహుల్ గాంధీ జనగణన చేపట్టినాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. తగు విధంగా పార్టీలు ప్రభుత్వములు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 15(5) ప్రకారంగా ఇవాళ మిత్రుడు జాజు శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. రిజర్వేషన్స్ తప్పించడానికి కొరకే ప్రైవేట్ యూనివర్సిటీస్ పెట్టడం జరుగుతూ ఉన్నది. దాంతో ప్రైవేటీకరణలో రిజర్వేషన్స్ లేకుండా చేయొచ్చు. దానికి ఒకటి ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఈ రిజర్వేషన్స్ 15(5) ఆర్టికల్ అమలు చేయాలా? బీసీ బిల్లు ప్రవేశపెట్టడం కాదు, దాన్ని అమలు చేయాలి. జాతీయ స్థాయిలో మీరందరూ చేసిన పోరాటంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీలో చేసిన శ్రీనివాస్ గౌడ్ గారు, మిగతా మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మీరందరూ కూడా వెళ్ళి అక్కడ చేసిన ధర్నాతోనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ నేషనల్ సెన్సస్ చేస్తామని చెప్పి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒక చారిత్రక సాక్షిగా మాట్లాడాలని గర్వంగా భావిస్తూ ఉన్నాను. అనేశ్వర్ గారికి బాగా తెలుసు, తెలంగాణ ఉద్యమ
కాలంలో బాపూజీ గారితో కలిసి పనిచేసే భాగ్యం నాకు కలిగింది. ఢిల్లీలో వారు చేసిన దీక్ష సందర్భంలో కానీ తెలంగాణ సమాజంలో ఢిల్లీకి సారథిగా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను అప్పుడున్న యూపీఏ రెండో గవర్నమెంట్కి నివేదించడంలో కానీ వారి పాత్ర చారిత్రాత్మకమైంది. మిత్రుడు యాదవ్ రాసినట్టుగా అన్కాంప్రమైజింగ్ లీడర్ కొండా లక్ష్మణ్ బాపూజీ అనే టైటిల్ ఏదైతుందో ఇది గొప్ప టైటిల్. ఎందుకోసం అంటే నిజాం వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆ రోజు జైన్ ఇన్ ఇండియా, ఆ రోజు నిజాం వ్యతిరేక పోరాటం 2 రూపాలు జరిగింది. ఒక రూపం ఏదైతుందో అది దున్నేవాడికే భూమి కావాలి, వెట్టి చాకిరి నిర్మూలించబడాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం జరిగితే, మరొక వైపు జైన్ ఇన్ ఇండియా భారతదేశంలో తెలంగాణ ప్రాంతాన్ని చేర్చడం ద్వారా, హైదరాబాద్ రాష్ట్రాన్ని, హైదరాబాద్ సంస్థాన్ని చేర్చడం ద్వారా మాత్రమే ఇక్కడ ప్రజాస్వామ్య ఆకాంక్షలు ఉంటాయనే అంశంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు జైన్ ఇన్ ఇండియా ఉద్యమం జరిగింది. ఈ జైన్ ఇన్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహనీయుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అట్లాగే 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైపోయిన తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇక్కడ ప్రజాస్వామ్య విలువల కోసం పనిచేసే సంగతి మనందరికీ తెలుసు. 1969లో తెలంగాణ ఉద్యమం అద్భుతంగా జరుగుతూ ఉన్నప్పుడు ఉద్యమానికి సంఘీభావంగా వారు తన మంత్రి పదవిని వదులుకొని ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఖచ్చితంగా తెలంగాణ ఆకాంక్షల కోసం నిలబడే వ్యక్తి. ఒక జీవితకాలంలో మరెప్పుడు కూడా మరే పదవిలో అధిరోహించిన మహనీయుడు ఆయన. కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒకవైపు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసం పోరాడే వ్యక్తి, అట్లాగే ప్రజాస్వామ్య ఫలాలు, పరిపాలన వికేంద్రీకరణ, ఘర్ ఘర్ గల్లీ గల్లీ గావ్ గావ్ చేయడం కోసం నిలబడ్డ మహనీయులు, అట్లాగే తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షల కోసం నిలబడ్డ మహనీయులు, అట్లాగే మణిదశ ఉద్యమంలో కూడా ఒక వీరోచితమైన పాత్ర పోసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆయన అనుబంధంగా ఉండే అనేక సంఘాలను ప్రభావితం చేసి కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ప్రధానంగా సోనియా గాంధీ గారి మీద ప్రభావితం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో కీలకమైన పాత్ర పోషించారు. వారిని ఎక్కడ వారి యొక్క అంత్యక్రియలు నిర్వహించాలన్నప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేది తెలుసు. మేము పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించి మేము వారి ఏ జర్నలిస్టం అయితే వారి రాజకీయ సిద్ధాంతానికి కేంద్రీకృతమైందో అక్కడ మాత్రమే వారి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పేసి ఒక పోరాటాన్ని నిర్వహించిన సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నేపథ్యంలోనే జూన్ 2 ఏదైతుందో ఆ మహనీయుని మనం వారి విగ్రహ సాక్షిగా ఇక్కడ శుభపెట్టడానికి బాపూజీ ఫెడరేషన్ ఏదైతే బేసికల్గా నిర్ణయం తీసుకుందో వారికి అభినందనలు చెప్తూ, తప్పనిసరిగా ప్రభుత్వానికి ఏ రకమైన బాపూజీ జాతిపితగా గుర్తించడంలో, ఏ రకమైన రిప్రజెంటేషన్ చేయడంలో కూడా నేను కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పుకుంటూ ఒకరోజు కలిసి ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని మనం స్మరించుకోవడం అనంటే, ఆ యాది అనంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటాన్ని మరోసారి సమీక్షించుకోవడం అన్నమాట. కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని స్మరించుకోవడము అంటే ఇవాళ తెలంగాణలో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకొని ఆలోచించి ఒక విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద ఒక బలోపేతమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడం అన్నమాట. ఎందుకంటే బాపూజీ కన్నా తెలంగాణ రాష్ట్రం ఏది అలా, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు కలలు కన్నా రాష్ట్రం లేదు అలా. అందుకనే తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. ప్రజాస్వామిక తెలంగాణ, ఒక సామాజిక తెలంగాణ రాలేదు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగే తెలంగాణ రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా ఇక్కడ ప్రజలకు చెందే తెలంగాణ రాలేదు. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కావాలనుకున్నాం, రక్తమోడని తెలంగాణ కావాలనుకున్నాం. కానీ ఇవాళ అడవంతా కూడా రక్తపు కేరళల్లో ముంచెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ ఇక్కడ బాపూజీ సాక్షిగా బాపూజీ కలలుగన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే మనం చేయాల్సినటువంటి పని. కేవలం ఇవాళ బాపూజీ గారి విగ్రహం దగ్గరికి వచ్చినామా, 2 దండలు వేసినామా, మైక్ పట్టుకొని 2 మాటలు మాట్లాడినామా, వెళ్ళిపోయినామా అనే దానికోసం కాదు. ఇవాళ అక్కడ ఆయన విగ్రహం దగ్గర మాట్లాడుకోవడం అంటేనే ప్రతినబూనడం అన్నమాట. అది జరిగితేనే తన కలలుగన్న తెలంగాణను తెచ్చిన్నాడే తనకు సరైనటువంటి నివాళి అని తెలియజేస్తూ, మీరంతా కూడా ఆ దిశగా ఆలోచించాలని, మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి దత్తపుత్రికగా మీ వెంట నేను ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణ అవతరణోత్సవ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు రాపోల్ జ్ఞానేశ్వర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మరి టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షులు మదియాస్కి అన్న, అదేవిధంగా మరొక సోదరుడు బీసీ సంఘం జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, దాస్ సురేష్ గారు, అదేవిధంగా గుజ్జ సత్యం గారు, అదేవిధంగా బొమ్మ రఘురామ నేత గారు, అదేవిధంగా మన సంగిచెట్టు జగదీష్ గారు, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాం. మీ అందరు కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమం అనేది నిజంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రారంభం అయ్యిందంటే కేవలము అది బాపూజీ గారు. ఎందుకంటే ఇదే జనదృశ్యంలో ఆయన మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా. అయితే ఆ సందర్భంలో ఆయనకు ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారము సిద్ధిస్తాయనే ఉద్దేశంతో ఆ రోజు మరి బాపూజీ గారు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయడం జరిగింది. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో మనందరికి కూడా ముఖ్యంగా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు వీళ్ళందరూ కూడా నిజంగా చెప్తే రాజ్యాధికారం వాటా లభించలేదు. నిజంగా చెప్తే తెలంగాణ సమైక్య రాష్ట్రంలో దాదాపు 50% పైచిరుకున్నటువంటి బీసీలకు కనీసం ముఖ్యమంత్రి కూడా కాలేదంటే ఆ రోజు మరి ఆంధ్ర పెట్టుబడిదారులు చేసినటువంటి కుట్ర వల్లనే ఆ రోజు బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి కనీసం తెలంగాణ వస్తే మా జాతికి, మా వర్గాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈ యొక్క తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయడం జరిగింది. బీసీల కోసం పోరాటం చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ప్రారంభించినటువంటి వ్యక్తి బాపూజీ గారు కానీ తర్వాత కొంతమంది పీడికలి జనాభా లేనటువంటి వ్యక్తులు ఈ ఉద్యమంలో ప్రవేశించి ఈ ఉద్యమాన్ని ఆక్రమించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అవతరించిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించారు 1% లేనటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ రాష్ట్రంలో 50% ఉన్నటువంటి తెలంగాణ బీసీలు వీళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా న్యాయం జరిగితే మరి న్యాయం జరగాలి. ఎందుకంటే మీ అందరు కూడా తెలుసు, ఇక్కడ మదియాస్కరణ కూడా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము నిజంగా పెద్ద ఎత్తున ప్రాణాలు ఇడిచి 1200 పైచిలకు ఆ రోజు విద్యార్థులు కానీ యువకులు కానీ వాళ్ళందరూ ప్రాణాలు వదిలినంటే కేవలం బడుగు బలహీన వర్గాలైన విషయాన్ని మనం గమనించాలి. కానీ ఈ యొక్క 1% లేనటువంటి వ్యక్తులు 5% లేనటువంటి యొక్క కుటుంబాల నుంచి ఏమో తక్కువ మంది చనిపోయారు. అంటే ఈరోజు మరి 1% లేనటువంటి వ్యక్తులు ఈరోజు తెలంగాణను దాదాపు 10 సంవత్సరాలు ఏరారు. ఇప్పుడు మళ్ళా ఆ ఉన్నత సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులే పరిపాలిస్తున్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణ నిజంగా బాపూజీ యొక్క ఆశయం నెరవేరాలంటే ఈ రాష్ట్రంలో బీసీలకు ఒక ముఖ్యమంత్రి రావాలి. అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు బీసీలందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినప్పుడే మనకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి విషయం మనకు న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు మన న్యాయం జరగదు. కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే మనం చూస్తున్నారు. ఈరోజు ప్రధానమైనటువంటి పార్టీలు సోదరుడు ఇక్కడ పనిచేస్తున్నారు. మీరందరూ కూడా నేను ఒకటే అడుగుతాను, ఆ రోజు నేను తెలంగాణ బీసీ సంఘాలు చేసి పెట్టి నేను పొలిటికల్ చేసి ఉండి గల్లీ నుంచి ఢిల్లీ కూడా వినిపించాను. ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి యొక్క సుశీల్ కుమార్ సిండే గారిని నేను ఒక మెమోరాండం ఇవ్వడం పోతే అక్కడ ఒకటే అడిగారు, సార్ మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రయత్నం చేయండి అంటే మీరు ఎందుకంటే సోనియా గాంధీ దగ్గర మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మీరు జీవోఎం సభ్యులు, మీరు చెప్తే ఖచ్చితంగా ఇంటది అనే ఉద్దేశంతో మీరు చెప్పండి సార్ అంటే ఒకటే అడిగారు ఆ రోజు సుశీల్ కుమార్ సిండే గారు. ఏమన్నాడంటే ఓకే బ్రదర్, ఖచ్చితంగా మేడం సోనియా గాంధీకి నేను చెప్తాను తెలంగాణ, కానీ మన వర్గాల నుంచి మీ బీసీల నుంచి కానీ దళితుల నుంచి కానీ ముఖ్యమంత్రి అవుతారా, రాజ్యాధికారం వాటా వస్తుందా అని ఆ రోజు ప్రశ్నించడం జరిగింది.
అంటే నేను అన్నాను సార్, పెద్ద రాష్ట్రంలో మా వాళ్ళకి న్యాయం జరగలేదు, కనీసం చిన్న రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ వస్తే మా వాళ్ళందరూ కూడా రాష్ట్రం చిన్నది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు, మాకు న్యాయం జరుగుతుందని ఆ రోజు షిండే గారికి చెప్తే, మీకు న్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా నేను సోనియా గాంధీ చెప్తానని ఆ రోజు సుశీల్ కుమార్ షిండే గారు మన కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని కమిటీలు కూడా ఒకటే ఉద్దేశం. ఆ రోజు నిజంగా ఈ యొక్క కమిటీల యొక్క నిర్ణయం మేరకు ఆ రోజు మనం మధ్య అన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ రోజు పార్లమెంటు సభ్యులు ఉండే. నిజంగా చెప్తే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందంటే మేడం సోనియా గాంధీ యొక్క దయాదాక్షిణ్యాల వల్లనే, ఆ తల్లి యొక్క దయాదాక్షిణ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాము. కాబట్టి ఆ రోజు తెలంగాణలో ఆమె వద్దనుకుంటే ఆ యొక్క ఆంధ్ర లాబీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి తెలంగాణ రాకుండా లగడపాటి రాజగోపాల్ కానీ, రాయపాటి సాంబశివుడు కానీ చాలామంది పెద్ద ఎత్తున మేడం సోనియా గాంధీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఒత్తిడులకు ఏమాత్రము తలయొగ్గకుండా సీను జరుగుతారు అన్న తలెత్తకుండా ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజుగా చేయడం జరిగింది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే మాకు న్యాయం జరిగినప్పుడే మా పిల్లలకు న్యాయం జరగాలి, అప్పుడే మాకు రాజ్యాధికారం వాటా కావాలి, అయినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనమందరం కూడా బాపూజీ ఆశయం మేర వరకు ఖచ్చితంగా మనమందరం కూడా ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మనం ఏ విధంగా క్రియాశీలకంగా మనం పనిచేశానో అదేవిధంగా మనం క్రియాశీలకంగా రాజకీయాల్లో పాల్గొని ఖచ్చితంగా ఈ రాజ్యాధికారంలో వచ్చినప్పుడే ఆ బాపూజీకి నియమైనటువంటి నివాళులు అర్పించే వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మరి సోదరుని కృతజ్ఞతలు ముగించుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులు గౌరవ పెద్దలు విశ్వనాథ్ గారు, చైర్మన్ గారు, గారు, వేదికల అందరు పెద్దలు మరియు బాబూజీ గారికి నివాళులర్పించడానికి వచ్చినటువంటి బీసీ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు తొలి దశ ఉద్యమమైన మలి దశ ఉద్యమమైన మరి ఇంతకుముందు మినిస్టర్ పదవినే కాళ్ళ కింద పెట్టేసి నా జాతి ముఖ్యము, నా తెలంగాణ ముఖ్యం అని చెప్పి ఏకైక వ్యక్తి ఈరోజు కొండ బాబూజీ గారు. మళ్ళీ మొన్న ఉద్యమం స్టార్ట్ అయిందంటే కొండ బాబూజీ ఇంట్లో నుంచే స్టార్ట్ అయింది. కొండ బాబూజీ గారు ఇచ్చిన ఆఫీసు ఈరోజు పదవులు అనుభవించి ఈరోజు మేము అనుకుంటున్నట్టు వ్యక్తులకు మరి ఆయననే దిచ్చుకి, మరి అట్లాంటి వ్యక్తికి ఈరోజు జాతిపిత అనడంలో మరి సందేహం ఎందుకు? ఈరోజు గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసిన గవర్నమెంట్ పక్కకు పెట్టినా ఈరోజు బీసీ పక్షాన మరి అందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి కోరడం ఏంటంటే జాతిపిత అనే హక్కు పిలిపించుకునే ధైర్యము మరి అందరికి ఉండదు. మరి ఒక బాపూజీ గారు తెలంగాణ కోసం చేసినటువంటి పోరాటాలు కానివ్వండి, మరి ఆయన చూపించిన దారి ఈరోజు మరి ఆయన లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు. మరి అంతకుముందు ఉన్న పాలకులు మరి ఈయన నడిపించిన బాటలోనే నడిచి ఈరోజు పదవులు పొందిరు. పదవులు పొందినాక మరి పదవులు నేర్పించిన వ్యక్తిని, నడక నేర్పించిన వ్యక్తిని మరి మర్చిపోవడము చాలా బాధాకరము. కనీసం ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం అయినా కూడా మరి జాతిపితగా ఇచ్చిన తర్వాత అధికార లాంఛనాలతోని మరి ఆయన కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా బీసీలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వం కూడా బీసీలని 42% అని చెప్పి ప్రకటించింది. మరి ఎలక్షన్లకు పోతాంటుంది, స్థానిక ఎలక్షన్లో. కాకపోతే మనం అందరం కూడా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. బీసీలకు ఎప్పుడైతే 42% అయిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనము నెరవేర్చుకుంటేనే కొండ బాబూజీ గారి ఆశయాలు మొత్తం కూడా మనం సాధించిన వాళ్ళమైతామని తెలియజేస్తూ, అందరం కూడా అన్ని కుల సంఘాలు కూడా బీసీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి, జాతిపిత కార్యక్రమానికి అందరం ముందుంచి కార్యక్రమాలు చేసి జాతిపిత అవార్డు తీసుకునేదాకా బీసీలందరూ ఏకం కావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. జై హింద్, జై నాయక్.